హాయ్ హలో నమస్తే, నేను మీ స్వప్నికాని. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి స్వప్నిక రాధాలాగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు నేను రాధా గెటప్ వేయకూడదా చెప్పండి? వేయొచ్చు కదా. సో ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేసాను. క్యూట్గా అనిపిస్తుందని. మీకు ఈ రాధా ఎలా కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మా అక్క నన్ను ఎలా రెడీ చేస్తుందో చూపిస్తాను చూడండి, ఓకేనా? ఒక్క తిన్నగా అయితే నేనైతే కూర్చోలేదు, అక్కకి ఎక్కువ డిస్టర్బెన్స్ చేశాను. నేనైతే అది పెట్టు ఇది పెట్టు అనుకునే ఉన్నాను నేను. సో చాలా థ్రిల్గా అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ అక్క తెల్ల చుక్కలు బాగా పెట్టు అని సీరియస్గా చెప్పాను, కనిపించాలని చెప్పాను. మా అక్క ఏం చేసిందో తెలుసా? ఆ చుక్కలకి నీళ్ళు పెట్టకుండానే పౌడరు తెచ్చి ముఖానికి పెట్టేసింది. తర్వాత నేను చెప్పాను, చుక్కలు క్లియర్గా కనిపించాలని అంటే నువ్వు నీరు ఎక్కువ పెట్టాలక్క అన్నాను. సరే ఇలా పెడతాను అని కొంచెం సీరియస్ అయింది. పౌడర్తో చేసాము, చుక్కలు పెట్టాము. తర్వాత ఐటెక్స్ ఉంటుంది కదా, ఐటెక్స్తో రెడ్ చుక్కలు పెట్టింది. ఏదేమైనా ఈరోజు రాధాలా కనిపించాలి మీ అందరికీ అనుకున్నాను. అలానే రాధాలాగా తయారయ్యాను, సరేనా? ఇంకా చాలా ప్రాసెస్ ఉంది తెలుసా? అక్క అయితే అలా కాదే ఇలా కాదే అని నేనైతే అక్కని ఆగమాగం చేశాను. నేనైతే తెలుసా, ముఖం చూడు ఎట్లా పెట్టాను. అప్పటికే ఫ్యాన్ ఆపేసాము, చెమటలు పడుతున్నాయి. అక్క అప్పటికి నువ్వు నవ్వుకొని ఉండే బాబు అని కోపంగా పెట్టుకొని గెటప్ వేసిన తర్వాత ముఖం చిన్నది అయిపోయింది. అయినా పెద్ద ముఖం ఏం కాదులేండి నాది, సరేనా? పర్వాలేదు. ఎదురుగా ఒక అమ్మమ్మ వచ్చి మాట్లాడుతుంది. ఆ అమ్మమ్మ మాట్లాడడంతో నేనైతే కొంచెం కూల్ అయిపోయాను. ఎందుకు చిరాకు అనిపిస్తుందంటే ఈ బొట్లు పెట్టేటప్పుడు ఫ్యాన్ వేస్తే తొందరగా ఆరిపోద్దని పెట్టలేదు ఫ్యాన్, అందుకని చిరాకు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, సరేనా? ఏదో అలా 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 రెడీ అయిపోయాను. అందంగా లేనా చెప్పండి, సరేనా? మీకోసం రాధా గెటప్. ఏదేమైనా కస్టమర్లు ఆ రోజు రాలేదండోయ్, ఎక్కువ మంది. ఈ గెటప్ వేసానని గల నేనైతే ఈవినింగ్ టైంలో చేశానులేండి. ఇది 3 o'clockకి స్టార్ట్ చేశాను. ఐటెక్స్ అక్క చుక్కలైతే ఐటెక్స్ పెడుతుంది. చాలా అంటే చూడడానికి చాలా చక్కగా అనిపించింది. రాధా కూడా ఇలానే పెట్టుకుంటుంది కదా, పెళ్ళికి ఇలాంటి చుక్కలే పెడతారు. ఇప్పుడైతే ఆడపిల్లలు అయితే ఇలాంటివి పెట్టుకోవట్లేదు. చుక్కలు పెట్టుకోకుండా స్టిక్కర్స్ ఉంటాయి కదా, కనుబొమ్మల మీద పెట్టేస్తున్నారు. నాకు ఇలా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం అండి, తెలుసా? ఎవరితోనో నేను మాట్లాడుతున్నాను, నాకు గుర్తే లేదు ఎవరితో అనేది. మా తమ్ముడు వచ్చాడు. నెమ్మదిగా పెట్టే అక్క. ఏం చేస్తాను తెలుసా, చెమటికి ఒక పక్కల తుడిచేస్తాను. చిరాకు ముఖం మీద అస్సలు ఎంత చిరాకు అనిపిస్తుందంటే అలా నవ్వుతూ కవర్ చేసేసాను తెలుసా నేను. అన్నిటికంటే అవి పెడితేనే మాకు అంత అందం.
చెత్తకు మరి అది నాకు ఇప్పుడు అక్కడికి తీసుకోవాలి మంచి సైన్ తేవా పండుగకి పండుగని కాదునే ఇప్పుడు ఏమైతుంది తెచ్చినా పర్లేదు నాకు ఊళ్ళో ఉండక్కర్లేదు మెట్లో వండాలా తప్పు ఇంటి నుండి పిల్లలు ఉన్నారని ఇస్తే అందరు అన్నారు మెట్లు వండాలి తీసినాను కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ అనుకోండి ఇప్పుడు మాట్లాడాలి అనేసి నీ దగ్గర వచ్చిన మరుగులో ఉన్నాను కొంటావా కొత్త ఫోను ఎక్కడ కొంటావు తక్కువలో నీకు ఎక్కడ నచ్చుతా నీకు అనుకుంటాను కదా నేను చెప్తున్నాను నాన్న ఒకసారి వెళ్ళి షాప్కి వెళ్ళి అడుగు కీప్యాడ్ మొబైల్ ఎంత అది ఇవ్వకలాయమ్మా ఇంకో ఫోన్ నాన్న సేమ్ అది చూడు అలా చూసిన తక్కువలో అడిగిన డబ్బులు నాకు వచ్చిందమ్మా ఏ ఫ్యాన్ దాంట్లో వచ్చినాను బాగా చేస్తాను అమ్మా 1100 మంచి తీసుకోవాలి కదా అన్నాడు అనేసిన తర్వాత నాకు తేలదో తీసుకుని వస్తాను అనేసిన బాగుంది మంచి పని చేసి అయితే నీ తెలిసిన వాళ్ళు తెచ్చుకో అన్నాడు ఉంటుందక్క కుర్చీ ఏది స్టూల్ తెచ్చి కుర్చీ ఫోన్ మెట్ల మర్చిపోను ముక్కోళ్ళు ఇప్పుడు వద్దాం అక్క ఇదొక రౌండ్ పెళ్ళి పొట్టు అవునా మొదలు చెయ్యాలి కానీ సుక్కలు అయితే నీళ్ళు లేదా వాటర్ కానీ చెమటకి అదేంటి ఏ చెమట అయినా పర్లేదు నీళ్ళు వద్దమ్మా చెట్టు అన్నీ నాకే అమ్మ అలా చోటు డబ్బా నాకు తెచ్చావా తేలేదమ్మా వెళ్ళలేదు అలా అరించాలి కదా అది ఇస్తే వదిలేను తీసేసినాను మా అక్క తగ్గించినాను ఏకపీకను ఎక్కడ ఇస్తాను వెంటనే బాగా తెలిసి తీసిన అవును తీసిన